సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్ గాయస్. ఇప్పుడైతే మనం ఒక కొత్త సీజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సీజన్ ఏంటంటే మనకి HTML CSS జావా స్క్రిప్ట్ ఉపయోగించి ఫ్రంట్ ఎండ్ ఎలాగో పర్ఫామ్ చేయాలి అని దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీరు అనుకోవచ్చు ఈ యొక్క ఏ టూల్స్ వచ్చాయి కదా, ప్రాంప్ట్ ఇస్తే మనకి కోడింగ్ అయిపోతుంది కదని. బట్ ఇది పాసిబుల్ అవుతుంది. బట్ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం వైప్ కోడింగ్ చేసామంటే ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చాయంటే వాటిని క్లియర్ చేయడానికైనా మనకి ఎంతో కొంత ఐడియా ఉంటుంది. సో దానికోసమైనా మనం నేర్చుకోవాలి. సో మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు కొన్ని బేసిక్ ట్యాగ్స్ అయితే నేనైతే బేసిక్ వేలో మీకు వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా చెప్పడానికి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మనమైతే ఈ యొక్క వీడియోలో HTML, CSS, JavaScript ఇంట్రడక్షన్ చేసుకోండి. HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, అదే CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్స్, అంటే JavaScript అంటే JS అంటే JavaScript ఆల్రెడీ చెప్తాను కదా. సో HTML అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పాలంటే HTML మీన్స్ ఒక కన్స్ట్రక్ట్ అవుతుంది ఇల్లు అనమాట. అంటే మొత్తం అంతా కట్టారు, స్లాబ్ వేసారు అంటా ఉంది. ఇది ఒక కన్స్ట్రక్టెడ్ ఇల్లు. సో ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తే పని అయిపోతుంది అవ్వదు కదా, దానికి పెయింట్స్ వేయాలి. సో పెయింట్స్ చేసి ఒక కొత్త లుక్ని అయితే తేవాలి. సో అంటే కలర్స్ ఇవన్నీ వేసి మనకు కొత్త లుక్ వస్తుంది, దాన్ని CSS అంటారు. అలాగే ఇవన్నీ తెస్తే పని అవుతుందా, అవ్వదు కదా. సో అలాగే ఏవైతే మనకి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలగాలి, అలాగే స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ అనేది రొటేట్ అవ్వాలి. సో అలాగే స్విచ్ ఆన్ చేస్తే టీవీ అనేది ఆన్ అవ్వాలి. దాంతోపాటు మనం హ్యాండ్స్ ఉపయోగించే డోర్స్ని మూవ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే నీడే జావాస్క్రిప్ట్. సో ఇలాంటిలో మనకి జావాస్క్రిప్ట్ యూజ్ అవుతుంది. అదే మనకి ఈ ఒక వెబ్సైట్లో ఎలా అంటే HTML ఉపయోగించి మనం ఒక స్ట్రక్చర్ని అయితే డిజైన్ చేస్తాం. అదే CSSని ఉపయోగించి దానికి ఒక లుక్ని అయితే ఇస్తాం, కలర్స్ని అన్నీ ఇచ్చి. ఇవన్నీ చేసిన తర్వాత డైనమిక్గా పర్ఫామ్ అవ్వాలి కదా. అంటే బటన్ నొక్కిన వెంటనే వేరే దగ్గరికి వెళ్ళడం, లేదంటే బటన్ నొక్కిన వెంటనే టెక్స్ట్ అనేది ఎపీర్ అవ్వడం, లేదంటే మన మౌస్ అనేది దాని మీదకి వెళ్ళగానే ఏవైనా చిన్న చిన్న దీంట్లాగా ఇది అవ్వడం. సో వీటన్నిటి కోసం అయితే మనం జావాస్క్రిప్ట్ని అయితే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒక HTMLలో ఉండే బేసిక్ ట్యాగ్స్ గురించి ఫస్ట్ HTML సింటాక్స్ని నేర్చుకోండి. దాని తర్వాత HTMLలో కొన్ని ట్యాగ్స్ని అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వీడియోస్ని చూస్తున్నారో, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. దీనికోసం అయితే నేను ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకుని అందులో class1.html అనే ఫైల్ని అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఇంతకుముందు ఒక వీడియో రికార్డ్ చేశాను, బట్ దానికి వాయిస్ చేయడం మర్చిపోయి డిలీట్ చేశాను. అందుకే మళ్ళీ న్యూగా రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను HTML, సో ఇది HTML ట్యాగ్ అనమాట. మనకి HTML 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, పెయిడ్ ట్యాగ్స్ అండ్ అన్పెయిడ్ ట్యాగ్స్ అనమాట. పెయిడ్ ట్యాగ్స్ అంటే ఏవైనా ఒక 2 ట్యాగ్స్ అనే పేర్ అయి ఉంటే వాటిని పెయిడ్ ట్యాగ్స్ అంటాం. ఎటువంటి పేర్ లేకుండా సింగిల్ ట్యాగ్ ఉంటుంది వాటిని అన్పెయిడ్ ట్యాగ్ అంటాం. మన భాషలో చెప్పాలంటే ఏమైనా రెండు కలయికని మనం పెయిడ్ అంటాం. సో ఏమీ లేకుండా సింగిల్గా ఉండమంటే దాన్ని అన్పెయిడ్ అంటాం. సో ఇది అనమాట. సో ఇది HTML. సో ఇందులో మనకి ఇంకొక రెండు ట్యాగ్స్ అనే కాదు, చాలా ఉంటాయి. బట్ బేసిక్గా మనం చెప్పుకుందాం అనుకుంటున్నాం కాబట్టి హెడ్ అండ్ బాడీ ట్యాగ్ ఉపయోగిస్తాం. అదే ఇంకెందులో ఈ బాడీలో మనకి ఉంటాయి నావ్ ట్యాగ్ అని, ఫోటో ట్యాగ్ అని, ఇవన్నీ ఉంటాయి, సెక్షన్స్ ట్యాగ్ అని, ఇవన్నీ ఉంటాయి. సో బట్ మనకు బేసిక్స్ కాబట్టి, అంటే మనం వైప్ కోడింగ్ చేసినా సరే ఎంతో కొంత మనకి నాలెడ్జ్ ఉండి వాటిని అందులో వచ్చి ఎర్రర్స్ని క్లియర్ చేయాలి కాబట్టి వాటి కోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది అన్నమాట. హెడ్ ట్యాగ్ ఎందుకైతే ఉపయోగపడుతుంది అంటే ఇందులో హెడ్లో మనం టైటిల్ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో టైటిల్ ట్యాగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రెండు వచ్చాయి. ఇది పెయిడ్ ట్యాగ్ అనమాట. ఈ హెడ్ ట్యాగ్ పెయిడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్ పెయిడ్ ట్యాగ్, ఇవన్నీ పెయిడ్ ట్యాగ్స్ అనమాట. సో ఇన్ బిట్వీన్ ద టైటిల్ మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ HTML ఫస్ట్ క్లాస్, సో రాసాం కదా. సో ఇక్కడ చూస్తే HTML ఫస్ట్ క్లాస్ అనేది వచ్చింది కదా. సో ఇది అనమాట టైటిల్ ట్యాగ్ యూస్. అలాగే ఇందులో లింక్ ట్యాగ్ అని, సో ఇది మనం ఎక్కువగా ఏమైనా ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి లింక్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. అలాగే మెటా ట్యాగ్ అని. సో మెటా ట్యాగ్ ఎందుకంటే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చెప్పాలంటే మన ఇది ఉంది కదా, రిజల్యూషన్ అంటాం కదా, స్క్రీన్ రిజల్యూషన్. మొబైల్ రిజల్యూషన్ ఒకలాగా ఉంటుంది, ట్యాబ్లెట్ యొక్క రిజల్యూషన్ అనేది ఒకలాగా ఉంటుంది,
సిస్టమ్స్ ప్రతి ఒక్క రిజల్యూషన్ అనేది వేరేలాగా ఉంటుంది. బట్ మనకి మనం చేసే వెబ్సైట్ అనేది ఆ రిజల్యూషన్ తగ్గట్టు చేంజ్ అవ్వడానికి మనం ఇందులో మెటా ట్యాగ్స్ అలాగే దాంతోపాటు ఇంకా చాలా వీటికైతే మనం మెటా ట్యాగ్స్ని లింక్ ట్యాగ్స్ని ఉపయోగించవచ్చు అనమాట. సో ఇది హెడర్ ట్యాగ్లో మనం మెయిన్గా రాసే ట్యాగ్స్ అనమాట. ఇప్పుడు బాడీలోకి వస్తే బాడీ అంటే మనం ఇందులో రాసే ఏదైనా సరే మనకి అపేర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ అని, H1 ట్యాగ్ అని, H2 ట్యాగ్ అని, H1, H2, H3 అప్ టు H6 వరకు ఉంటాయి అనమాట. వీటిని మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అంటాం అనమాట. సో వీటిని మనం హెడ్డింగ్ ట్యాగ్స్ అని అంటాం. సో వీటిని మనం హెడ్డింగ్స్ ఏమైనా పెట్టడానికి అయితే యూజ్ చేస్తాం. అప్ టు మనకి H6 వరకు ఉంటాయి అనమాట. ఇది H5 అండ్ H6. సో దీని తర్వాత అవుట్పుట్ మనం చూడొచ్చు. సో చూడొచ్చు H1కి ఎంత వచ్చింది, H2, H3, H4, H5, H6 ఎంతవరకు వచ్చిందో మీరు చూడొచ్చు అనమాట. సో ఇది హెడ్ ట్యాగ్స్ తరగా వర్కింగ్ అనమాట. సో ఇది అలాగే ఇంకొక ట్యాగ్ చూద్దాం, పీ ట్యాగ్ అని. సో పీ అంటే పారాగ్రాఫ్ అనమాట. ఇందులో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే బేస్ అంతా రెజల్యూషన్ బట్టి మనకి ఒక పారాగ్రాఫ్ తెలుసు కదా పారాగ్రాఫ్ ఎలా ఉంటుందో. సో ఆ పారాగ్రాఫ్లా ఇది మనకి ఈ ట్యాగ్ ఇస్తే మనకి ఒక పారాగ్రాఫ్ని మనం ఇందులో మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. బేస్ ఆన్ ద రిజల్యూషన్ పారాగ్రాఫ్ అనేది దాని యొక్క దీన్ని మార్చుకుంటుంది. అలాగే మీకు ఇంకో ట్యాగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, బియర్ ట్యాగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇచ్చే లైన్లో కాకుండా మనకి సపరేట్ ఈ పారాగ్రాఫ్లోని సపరేట్ లైన్ మనమే క్రియేట్ చేయకుండా మనమే ఒక కొత్త న్యూ లైన్ క్రియేట్ చేయాలనుకుంటే బ్రేక్ ట్యాగ్ ఉపయోగిస్తాం. లేదు అదే న్యూ లైన్ క్రియేట్ చేయాలంటే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వరకు మనం కొంతవరకు ఇచ్చాం. దీని తర్వాత బియర్ ట్యాగ్ ఉపయోగించాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంచనా తెలియడం కోసం ఇది ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ దీని తర్వాత మనకి ఇది కిందకి వచ్చేవాలి, మనం చూద్దాం. సో కిందకి వచ్చింది కదా, అదే మనం ఈ బియర్ ట్యాగ్ని తీసిస్తే కిందకి రాకూడదు, మొత్తం ఒకేలాగా వచ్చేయాలి. సో వచ్చింది కదా. సో ఇది అనమాట పారాగ్రాఫ్ బియర్ ట్యాగ్. అలాగే ఇంకోటి ఉంటుంది అనమాట హెచ్ఆర్ ట్యాగ్ అని. హెచ్ఆర్ అంటే హారిజెంటల్ అనమాట, హారిజెంటల్ లైన్ వస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ హారిజెంటల్ లైన్ వచ్చింది. సో అండ్ అలాగే నేను ఇవి ఫాస్ట్ అయ్యి ఉంటే కొద్దిగా స్లో మోడ్లో పెట్టుకుని అయితే వీడియోని అయితే చూడండి. సో అలాగే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనే 2 ట్యాగ్స్ ఉంటాయి. సూపర్ స్క్రిప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్వేర్ వాల్యూస్ ఉంటాయి కదా, స్క్వేర్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఈ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనేది ఉపయోగిస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను 5 ఇన్ బిట్వీన్ సూపర్ ట్యాగ్స్. అవి నేను 2 అని వాల్యూ ఇచ్చాను అంటే 5 స్క్వేర్ అనమాట వేద్దాం. సో చూద్దాం. సో 5 స్క్వేర్ ఈక్వల్ టు 25, ఎందుకంటే ఈక్వల్ టు 25 వచ్చింది, అది క్యాలిక్యులేట్ చేయలేదు, మనం వాల్యూని ఇచ్చాం. అలాగే సబ్ క్లాస్ చూద్దాం, సబ్స్క్రిప్ట్ సబ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 10 ఇద్దాం. సో ఇక్కడ మనకి బియర్ ట్యాగ్ ఇద్దాం మనకి న్యూ లైన్ రావడానికి. ఓకే, లాగ్ సబ్ 10. సో ఇక్కడ చూడొచ్చు F10 క్లిక్ చేస్తే మనకి లాగ్ బేస్ 10 వచ్చింది. ఇది అనమాట సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ తాలుగా వర్కింగ్. అండ్ అలాగే మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది అనమాట. సో ఐఎంజీ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్లో మనకి ఇక్కడ హెచ్ రెఫరెన్స్ ఉపయోగించి మనం హెచ్ రెఫరెన్స్ ఉపయోగించి బయట ఎక్స్టర్నల్ ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో అంటే ఎక్స్టర్నల్గా ఏమైనా ఫైల్స్ ఉంటే వాటి కోసం హెచ్ రెఫరెన్స్, అది లింక్ ట్యాగ్ వరకు. ఇంకో ట్యాగ్ ఉంటుంది, అది నేను చెప్తాను ఇది ఈ ట్యాగ్ అయిన తర్వాత. ఎస్ఆర్సి అంటే సోర్స్ ఫైల్. సో సోర్స్ యొక్క పాత్ని మనం తెచ్చి ఇక్కడ కాపీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఓన్లీ ఇమేజినరీ, అది 3 టైప్స్ ఇమేజెస్ ఉంటాయి కదా మనకి, జేపీజీ, పిఎన్జీ, జిఐఎంపి. సో సారీ జిఐఎఫ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఇక్కడ చూసుకోవచ్చు HTML పిఎన్జీని ఇచ్చాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ HTML పిఎన్జీ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్లో మనం ఇది ఇవ్వలేదు అనుకోండి, ఈ సోర్స్లో ఇవ్వలేదు అనుకుంటే మనకైతే ఇది ఎలా డిస్ప్లే అవుతుంది. సో అదే మనం సోర్స్ ఫైల్ మన యొక్క ఫైల్ పాజ్ ఇచ్చామనుకుంటే ఇది ఎలా డిస్ప్లే అవుతుంది. సో చాలా పెద్ద వచ్చింది కదా, దాన్ని చిన్న చేద్దాం. ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ సోర్స్ అనేది HTML.png. ఎందుకు నేను ఎంత ఇచ్చానంటే నాకు ఆ ఫైల్ అనేది నేను చేసుకున్న ఫోల్డర్లో ఉంది. అదే ఆ ఫైల్ అనేది మీ ఫోల్డర్లో లేకపోయి ఉంటే ఎక్కడైతే ఏ ఫోల్డర్లో ఉందో దాని యొక్క పాత్ని మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మీకు ఇది వర్క్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ పెద్ద ఇమేజ్ వచ్చింది కదా, దీన్ని ఎలా చిన్న చేయాలి, దీనికోసం 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట. విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ 15 pixels అండ్ హైట్
15 పిక్సెల్స్ సో ఇచ్చాం కదా. సో ఇస్తే చూడండి ఎంత చిన్నదైందో. అదే వీటికి నేను పక్కన 0 చేస్తున్నాను. సో ఇలా ఇవ్వాలనే లేదు, మీ యొక్క రెజల్యూషన్ బట్టి, మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క ఈ యొక్క హైట్ విత్ వాల్యూస్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట ఇమేజ్ సంబంధించింది. అండ్ అలాగే ఇంకో ట్యాగ్ చెప్తున్నాను కదా, హైపర్ లింక్స్ అనమాట కాన్సెప్ట్. హైపర్ లింక్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్లో ఫర్ ఎగ్జాంపుల్ HTML ట్యాగ్స్ని టైప్ చేసామనుకోండి, అలా టైప్ చేసిన వెంటనే మనకి W3 స్కూల్స్ అని, GX4 అని, జావా పాయింట్ అని ఇలాంటి చాలా వస్తాయి కదా. అందులో మనం దేని మీద ఒక లింక్ మీద క్లిక్ చేసామంటే అది మనకి నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో సేమ్ అలాగే ఈ యొక్క హైపర్ లింక్స్ అనేది అలా ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికోసం ఏ ట్యాగ్ ఉపయోగిస్తామంటే యాంకర్ ట్యాగ్ అనమాట. అంటే ఏ ట్యాగ్ని అయితే మనం ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ చూడవచ్చు హెచ్ రిఫరెన్స్ అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. ఏదైతే మనం ఏ ఫైల్ అయితే మనం రిఫరెన్స్గా పెట్టాలనుకుంటామో ఆ ఫైల్ యొక్క పాత్ ఉంటుంది కదా, ఆ పాత్ని మనం ఇక్కడ పేస్ట్ చేసామంటే సో మనకి దానికి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏమైనా ఫైల్స్ ఉన్నాయో చూస్తున్నానండి. సో ఓకే, ఎస్టిమేట్ 5 అనే నా దగ్గర ఒకటి ఉంది. దీంతో పాత్ నేను కాపీ చేసుకుంటున్నాను విత్ ఫైల్తో. ఫర్ ఎగ్జాంపుల్ sample1.html. సో ఈ పాత్ని నేను కాపీ చేసుకున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ నేను పేరు ఇస్తున్నాను శాంపిల్ లింక్ అని. సో శాంపిల్ లింక్ అనేది చూడొచ్చు. రిఫ్రెష్ చేస్తున్నాను, చూడొచ్చు మనకి ఇది ఎలాగ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ట్రై చేశాను, ఎందుకంటే చెప్పాను కదా ముందు ఒక వీడియో రికార్డ్ చేశాను అందుకే. సో ఇక్కడ మనం చూడొచ్చు శాంపిల్ లింక్. సో దీని మీద క్లిక్ చేసామంటే మనకి నేను ఏదైతే పాత్ ఇచ్చుకున్నానో ఆ పాత్కి అయితే ఇది 2D లిస్ట్ యూజింగ్ ద JS డూమ్ ఫంక్షన్ అనమాట. ఇది మీకు జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అనమాట హైపర్ లింక్ యొక్క యూసేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ట్యాగ్ ఉందన్నమాట. మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, కింద స్క్రోలింగ్ వెళ్తుంది. అలాంటి స్క్రోలింగ్ మనం ఇక్కడ కూడా తెప్పించవచ్చు. దీనికోసం మనం మార్క్యూ ట్యాగ్ అయితే ఉపయోగిస్తాం అనమాట. సో విదిన్ ద MARKUE మార్క్యూ ట్యాగ్ అయితే మనం ఉపయోగిస్తాం. సో ఇన్ బిట్వీన్ ద మార్క్యూ ట్యాగ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ CMK సో ఇచ్చాం కదా. సో రిఫ్రెష్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ GMK టెక్ అండ్ క్రియేషన్స్. ఇది మార్క్యూ ట్యాగ్ యూసేజ్ అనమాట. సో దీన్ని బట్టి మనం కొన్నిసార్లు స్పీడ్ని అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దాని యొక్క యాంగిల్స్ని మార్చుకోవచ్చు. సో ఇవన్నీ చేయొచ్చు అనమాట ఇందులో. సో ఇది మార్క్యూ ట్యాగ్ యొక్క మా యూసేజ్ అనమాట. ఓకే గైస్, ఇంకో నెక్స్ట్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ఇది B ట్యాగ్ అనమాట. సో B అంటే బోల్డ్ అనమాట. మనం ఏదైనా వాల్యూస్ ఇచ్చామంటే అది మనకు బోల్డ్లో వస్తుంది అనమాట. చూడవచ్చు GMK టెక్ అని ఇచ్చాను. సో రిఫ్రెష్ చేస్తున్నాను, GMK టెక్ అని వచ్చింది. అండ్ అలాగే ఇంకో ట్యాగ్ ఉంది I ట్యాగ్, అంటే ఇటాలిక్ అవుతుంది అనమాట. ఇటాలిక్లో మనకు వస్తుంది. అండ్ అలా ఇంకోటి ఉంది స్ట్రైక్ అని ఉంది, చూద్దాం. ఓకే, స్ట్రైక్ అంటే కొట్టివేయడం అనమాట. అంటే ఏదైతే మనం ఒకటి పెడతామో దానికి అడ్డగా ఒక గీత వస్తుంది కొట్టివేసినట్టు. సో ఇది స్ట్రైక్ ట్యాగ్ యొక్క యూసేజ్ అనమాట. ఇవి అనమాట కొన్ని ట్యాగ్స్. అలా ఇంకా చూసుకుంటే సో ఇవి గైస్ కొన్ని బేసిక్ ట్యాగ్స్ అనమాట. సో దీని తర్వాత మనం ఈ వీడియోలో టేబుల్స్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టేబుల్ అంటే మనకు తెలుసు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఇది ఒక వర్డ్ ఫైల్ కదా. సో మనకు వర్డ్ ఫైల్లో మనం జస్ట్ ఒక టేబుల్స్ క్రియేట్ చేద్దాం. సో ఇది మన ఒక టేబుల్ అనమాట, రోస్ అండ్ కాలమ్స్. సో ఇలా రోస్ అండ్ కాలమ్స్ వచ్చేలాగా మన HTMLలో కూడా మనం చేసుకోవచ్చు.
సో ఫర్ ఎక్కువగా కొన్ని మెనూ బోర్డ్స్ కానీ టైం టేబుల్స్ కానీ వీటికి ఏదో ఉపయోగిస్తారు. సో దాని గురించి ఇప్పుడు ఆ ట్యాగ్ని ఆ టేబుల్ని అయితే ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక మనం హెడ్డింగ్ పెట్టుకుందాం. టేబుల్ ట్యాగ్ ఓకే. సో దీనికోసం హెచ్టిఎంఎల్ టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయాలంటే టేబుల్స్ క్రియేట్ చేయాలంటే టేబుల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, టేబుల్ అనే ట్యాగ్ ఉంటుంది. ఇది టేబుల్ ట్యాగ్ అనమాట. ఇది కూడా ఒక పేజ్ ట్యాగ్ అనమాట. సో ఇది పేజ్ ట్యాగ్, టేబుల్ ట్యాగ్. సో టేబుల్లో ఇందులో మనకి రెండు ఉంటాయి అనమాట, టీఆర్, టీహెచ్, టీఆర్, టీడీ. సో ఇలా మనకి 3 టైప్స్ ఉంటాయి అనమాట. సో ఏటి టీహెచ్, ఏటి టీఆర్, ఏటి టీడీ. టీహెచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీఆర్ గురించి డిస్కస్ చేద్దాం. టీఆర్ అంటే ఒక రో అనమాట. సో ఏదైతే మనం ఇంతకుముందు చేసాం కదా, ఒక రోస్ టేబుల్ క్రియేట్ చేసాం కదా, రోస్ ఉంటాయి కదా, రోస్. ఆ రో ఒక రో క్రియేట్ చేయాలంటే ఈ టీఆర్ ట్యాగ్ని ఉపయోగించాలి. ఆ రోలో ఎన్ని టేబుల్ డేటాస్ అంటే ఎన్ని కాలమ్స్ రావాలంటే దానికోసం టేబుల్ ట్యాగ్ ఉపయోగిస్తాం. అదే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో హెడ్డింగ్ కావాలంటే ఈ టీహెచ్, టేబుల్ హెడ్డింగ్ అంటాం. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట. అంటే టేబుల్కి ఏమైనా టేబుల్స్లో వాల్యూస్ ఉంటాయి కదా, ఎంటిటీస్, స్టార్టింగ్ సీరియల్ నెంబర్ అని, నేమ్ అని, ఏజ్ అని, ఇలా కొన్ని ఉంటాయి కదా. అలాంటివి మనకి సెంటర్లో కావాలి, అలాగే బోల్డ్ అప్లై అవ్వాలి. ఒక హెడ్డింగ్ అనమాట. హెడ్డింగ్కి ఏవేవి ప్రాపర్టీస్ ఉంటాయి అవన్నీ దీనికి అపేర్ అవుతాయి. సో దీన్ని టేబుల్ హెడ్డింగ్ అంటారు. టేబుల్ రో, టేబుల్ రో అంటే ఇది మనకు ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో ఎన్ని టీఆర్ ట్యాగ్స్ మనం ఉపయోగిస్తే అన్ని రోస్ క్రియేట్ అవుతాయి. విత్ ఇన్ ద టీఆర్ ట్యాగ్ ఈ టీడీ ట్యాగ్ టీహెచ్ ట్యాగ్ని విత్ ఇన్ ద టీఆర్ ట్యాగ్లో మనం యూజ్ చేస్తాం. టీడీ ట్యాగ్ ఏంటంటే టేబుల్లో ఉండే డేటాని ఎంటర్ చేయడానికి మనం టీడీ ట్యాగ్. సో ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. ఫస్ట్ చెప్పాం కదా, టీఆర్ ఒక టేబుల్ రోని మనం క్రియేట్ చేస్తాం. ఈ టేబుల్ రోలో ఐ నీడెడ్ కొన్ని టేబుల్ హెడ్డింగ్స్ కావాలి. ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ వచ్చేసరికి ఎస్ఐ నెంబర్ అంటే సీరియల్ నెంబర్, ఒక ఒక కాలం తయారైంది. సో ఐ నీడ్ అనదర్ కాలం నేమ్ అండ్ ఐ నీడ్ అనదర్ కాలం ఏజ్. సో నాకు ఇక్కడ ఇనఫ్. ఓకే. సో ఇది ఎలా క్రియేట్ అయిందో మనం చేసి చూద్దాం. ఓకే, వచ్చింది టేబుల్ ట్యాగ్ వచ్చింది, ఎస్ఐ నెంబర్, నేమ్, ఏజ్ వచ్చింది. బట్ టేబుల్ అన్నాం కదా, బార్డర్స్ లేవు, ఏం లేవు అంటే. సో అది ఉంది చెప్తాను పడుతుంది. దానికి ఒక అట్రిబ్యూట్ ఉంది. సో టేబుల్ బార్డర్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇచ్చాం. సేవ్ కంట్రోల్ వేసుకోవటం ట్యాబ్లోకి వెళ్ళి చేసాం. సో చూడొచ్చు మనకి బార్డర్ అప్లై అయింది. ఇప్పుడు ఓకే, హెడ్ ఇచ్చా బాగుంది. వెళ్తే డేటా అంటే సీరియల్ నెంబర్ అంటే సీరియల్ నెంబర్ ఉండాలి కదా, నేమ్ ఉండాలి కదా, ఏజ్ ఉండాలి కదా, ఎక్కడ. సో దీనికోసం అది ఫస్ట్ రో చూడొచ్చు. టీఆర్ ట్యాగ్ ఉపయోగించి నేను ఒక ఫస్ట్ రోలో ఇది ఒక రో, ఇందులో కొన్ని కాలమ్స్ పెట్టాను. ఇప్పుడు ఐ యూజ్ అనదర్ టీఆర్ ట్యాగ్ అండ్ యూజ్ ద టేబుల్ ట్యాగ్ టీడీ ట్యాగ్. ఈ టీడీ ట్యాగ్ని ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1 అండ్ అలాగే టీడీ ట్యాగ్ ఉపయోగించి నేమ్ జిఎంకే. ఓకే, ఇంకో టీడీ ట్యాగ్ ఉపయోగించి నేను సంథింగ్ వేస్తున్నాను. సో కంట్రోల్ ఎస్, చూడొచ్చు మనం టేబుల్ డేటా వచ్చింది. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అంత డేటాను మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా టైం టేబుల్స్ కూడా మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇంకోటి టైం టేబుల్స్లో కొన్ని 2 కాలమ్స్ అనేవి కంబైన్ అయి ఉంటాయి కదా, అది ఎలా అంటే. సో నేను టీఆర్ ట్యాగ్ తీసుకున్నాను. సో ఇక్కడ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ 1 జిఎంకే 222 సీరియల్ నెంబర్ నాకు యాజువల్గా నాకేం కావాలంటే ఈ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 దగ్గర నాకు ఒక రావాలి. ఏంటి, ఇంటర్వెల్ సంథింగ్ ఏదో ఒక వర్డ్ నీకు కావాలనుకుంటున్నాను. దానికోసం మీరు అనుకోవచ్చు 3 ఉన్నాయి కదా, ఇందులో ఎలా పాసిబుల్ అవుతుంది. దీనికోసమనే మనకి కాలం వైజ్ కావాలంటే కాల్ స్పేస్ అని, రోస్ వైజ్ కావాలంటే రో స్పేస్ అని ఉంటుంది అనమాట. సో దీనికోసం టీడీ కాల్ స్పాన్, రో స్పాన్. సో కాల్ స్పాన్ ఈక్వల్ మనకి ఎన్ని ఉన్నాయి, 3. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ చూసుకోవచ్చు మనకు 3 కలిసి వచ్చాయి. సో బేస్డ్ ఆన్ మనం ఇలా ఉపయోగించి మనం ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్
ఐ విల్ ట్రై ఇట్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు దీన్ని. ఓకే, చూసుకోవచ్చు ఈ 2 రోస్ కలిసి వచ్చాను, ఒక దీంట్లో వచ్చాయి. ఇది టేబుల్ ట్యాగ్, ఇది టేబుల్ ట్యాగ్ యూసేజ్ అనమాట. సో నాట్ ఓన్లీ టేబుల్ ట్యాగ్ ఇలాగే కాదు, టేబుల్ ట్యాగ్ని ఉపయోగించి మనం కొన్నిసార్లు అలైన్మెంట్స్ రాలేదనుకోండి. సో అలైన్మెంట్స్ రావాలంటే మనం ఈ టేబుల్ ట్యాగ్ని ఉపయోగించి అలైన్మెంట్స్ అని తెచ్చుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది గాయస్ మన ఒక పార్ట్ 1 వీడియోలో అయితే చెప్పడం మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి పార్ట్ 1లో మీకు HTML ఇంట్రొడక్షన్ గురించి చెప్పాను, అలాగే కొన్ని HTML ట్యాగ్స్ గురించి చెప్పాను, దాంతోపాటు టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మనం ఫామ్స్ గురించి చెప్పుకుందాం, ఫామ్స్ గురించి చెప్పుకుందాం, అలాగే లిస్ట్స్ గురించి చెప్పుకుందాం. ఇంకా మనకి లెంత్ ఉంటే నెక్స్ట్ వీడియో కల్లా HTML5 ట్యాగ్స్ని కూడా నేను కంప్లీట్ చేసేస్తున్నాను. ఈ ఎక్సెట్రా తీసేయండి, ఆల్మోస్ట్ నేను అన్నీ కవర్ చేసినట్టు బేసిక్స్. ఇంకేమైనా ఉన్నాయనుకుంటే ఏవైతే మనకి CSS జావాస్క్రిప్ట్ వస్తుందో ఆ టైంలో కొన్ని యూస్ అవుతాయి, అలాంటప్పుడు మిగతావి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇది గాయస్ ఈ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ ఫర్ యువర్ GMK.